Saturday. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షురుమిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామని నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. Hare Krishna, devotees. Uh, Thank you very much, Mataji, for summarizing the last week's session as a quick recap, very nicely summarized. Uh, yeah, so today, ఈరోజు డివోటీస్ ఈరోజు మనము భగవద్గీత యొక్క థర్డ్ చాప్టర్ మనం సమ్మరైజ్ చేసుకోబోతున్నాము. ఈ అధ్యాయం పేరు కర్మయోగ. కర్మయోగం అంటారు కదా, కర్మయోగ. సో ఈ అధ్యాయం ప్రారంభంలో ఏమవుతుందంటే అర్జునుడు కృష్ణుని ఒక ప్రశ్న వేస్తాడు. పాపము పుణ్యము అనే రెండు కార్యకలాపాల గురించి మీరు మాట్లాడారు కదండి, యాక్టివిటీస్. అండ్ మరియు మీరు పాపము పుణ్యము కంటే చేయడం కంటే భక్తి సేవ చేయడం మంచిదని కూడా చెప్పారు సెకండ్ చాప్టర్లో, అంటే ఇంతకుముందు ఇన్స్ట్రక్షన్స్లో. కానీ ఒకవేళ భక్తి సేవ చేయడం మంచిదైతే నన్ను ఈ ఈ ఈ యుద్ధంలో ఎందుకు పోరాడమని కోరుకుంటున్నారు మీరు? మీ మీ యొక్క ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ నాకు కొంచెం అస్పష్టంగా ఉంది. ఈ బోధన నాకు కొంచెం అస్పష్టంగా ఉంది. ఈ అస్పష్టమైన బోధన వల్ల నేను కొంచెం గందరగోళంలో ఉన్నాను. నేను భక్తి సేవ చేయాలంటే నేను ఇక్కడికి వచ్చి యుద్ధం ఎందుకు చేయాలి? పాపం పుణ్యం కాదని భక్తి చేయమన్నారు. భక్తియుత సేవలో చేయాలంటే నన్ను ఈ యుద్ధం ఎందుకు చేయమంటున్నారు? నాకు ఏది అత్యంత ప్రయోజనకరమో కొంచెం మీరు ఒక నిర్ణయాత్మకంగా చెప్పండి అని చాప్టర్ స్టార్టింగ్లో అర్జున కృష్ణుడిని ఒక ప్రశ్న అడుగుతారు. సో ఇప్పుడు ఇందాక మాతాజీ చక్కగా సమ్మరైజ్ చేశారు కదా లాస్ట్ వీక్. సో ఆ విధంగా మనం సెకండ్ చాప్టర్ మునుపటి అధ్యాయంలో మనం ఏం చూసామంటే ఒక కృష్ణుడు ఇచ్చిన ఒక కైండ్ ఆఫ్ ఒక అస్పష్టమైన ఒక బోధనలు ఏమిటో అర్థం చేసుకోవడానికి మనం చూద్దాం. ఇప్పుడు ఏంటి మునుపటి అధ్యాయంలో మొదటి భాగంలో ఏంటి, కృష్ణుడు ఆత్మ మరియు శరీరం మధ్య తేడాను వివరిస్తారు. మరియు క్షత్రుడిగా ధర్మయుద్ధంలో పోరాడడం అర్జునుడి యొక్క కర్తవ్యం అని అర్జునుడిని ఒప్పిస్తాడు. ఉం. తర్వాత ఈ బోధన కూడా అంతర్లీనంగా ఉన్న అవగాహన ఏంటంటే ఒక జీవి ఎవరైనా కూడా ఆత్మ శరీరం కాదు. ఆత్మ అవినాశి, నాశనం కానిది. శరీరం ఎల్లప్పుడూ నశించేదే. శరీరం చనిపోయినప్పుడు ఆత్మ చనిపోదు. కాబట్టి అర్జునుడు శరీర నష్టం కోసం విలపించాల్సిన అవసరం లేదు. ఉమ్, ఇప్పుడు అని చెప్పేసి ఇంకా అదంతా కూడా సాంఖ్య యోగా అని మనం మాట్లాడుకున్నాము. తర్వాత సెకండ్ పార్ట్ ఆఫ్ సెకండ్ చాప్టర్లో బుద్ధి యోగ గురించి చెప్పారు. భక్తి సేవను వివరంగా వర్ణించారు. కృష్ణుడు అర్జునుడికి కేవలం భక్తి సేవ చేయడం ద్వారా అన్ని పాపపుణ్యాలు అన్ని కూడా దూరంగా ఉంచమని సలహా ఇచ్చాడు. ఇప్పుడు అర్జునుడు యుద్ధంలో పోరాడాలా లేదా భక్తి సేవ చేయడం ద్వారా పోరాటం నుండి దూరంగా ఉండాలా అనే ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నాడనమాట. ఇప్పుడు అర్జునుడి యొక్క ఈ ప్రశ్నకు సమాధానంగా కృష్ణుడు ఈ థర్డ్ చాప్టర్ లో కర్మయోగాన్ని వివరంగా వివరిస్తాడు. దట్స్ ద లింక్ వై కృష్ణ సేస్ అబౌట్ కర్మయోగ. ఇట్స్ బై టు ద రెస్పాన్స్ ఆఫ్ అర్జున, టు ద రెస్పాన్స్ ఆఫ్ ఫర్ ద క్వశ్చన్ రేస్డ్ బై అర్జున, మనకు కృష్ణ ఈ చాప్టర్లో కర్మయోగం గురించి చెప్తారు. సో వాట్ ఈస్ హిస్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్? ఈ లోకం యొక్క స్వభావం ఏంటంటే మనం చేసే ప్రతి పనికి ఒక ప్రతిక్రియ ఉంటుంది. ప్రతి కర్మకి ఒక రియాక్షన్. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఇట్స్ ఓన్ రియాక్షన్ కదా. ఇప్పుడు అందరూ కూడా జనాలందరూ కూడా సాధారణంగా రెండు రకాల పనులలో నిమగ్నం అయి ఉంటారు. ఒకటి పాపకర్మలు, రెండు పుణ్యకర్మలు. పాప పనులు, పుణ్య పనులు అనమాట. పాపము పుణ్యం, దీని గురించి రెండింటి గురించి సాధారణంగా ఈ రెండు రకాలుగా ఉంటూ ఉంటారు. సో పాప పనులన్నీ యొక్క రియాక్షన్స్ అన్ని ఆనందానికి దారితీస్తాయి. పాపకర్మల యొక్క ప్రతిక్రియలన్నీ కూడా దుఃఖానికి దారితీస్తాయి. కానీ ఈ యొక్క ఆనందంని, ఈ దుఃఖాన్ని ఈ రెండు రియాక్షన్స్ ని అనుభవించడానికి
ఖచ్చితంగా మనం ఒక శరీరం తీసుకోవాలి కదా! ఒక శరీరాన్ని స్వీకరించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ శరీరం ద్వారానే మనం ఏదైనా ఆనందం గానియండి, లేదా దుఃఖాన్ని కానివ్వండి, మనం అనుభవిస్తాము, అనుభవించాల్సొస్తుంది. ఎప్పుడైతే మనము బాడీ తీసుకుంటామో, వెన్ దేర్ ఈస్ బౌండ్ టు బి టేకెన్ ఎ బాడీ, ఏమొస్తుంది దాంతో పాటు? వి ఆర్ యాక్చువల్లీ ఎంటరింగ్ ఇంటూ దిస్ స్టిల్ ద సైకిల్ ఆఫ్ రిపీటెడ్ బర్త్ అండ్ డెత్. సో, ఈ యొక్క సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్, ఈ జనన మరణాలని జయించటానికి ఏం చేయాలి అంటే, ఈ మనం చేసే పనులకు ప్రతిఫలంగా వచ్చే ఏదైతే ప్రతిక్రియ ఉంటుందో, ది రియాక్షన్ ఉంటుందో, ఆ రియాక్షన్ నుంచి మనము ఫ్రీ అవ్వాలి. దట్ ఈస్ వాట్ కృష్ణ సేస్. సో, ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ప్రతి యాక్షన్‌కి ఒక రియాక్షన్ ఉంటుంది. ప్రతి క్రియకి ఒక ప్రతిక్రియ ఉంటుంది. ఒక పనికి దాని యొక్క ప్రతిఫలం ఉంటుంది. ఆ ప్రతిఫలాన్ని మనము ఆహ్, ఏ పని చేసినా ప్రతిఫలం ఉంటుంది. ఎప్పుడైతే ప్రతిఫలం, ఒక ప్రతిక్రియ, రియాక్షన్ వస్తుందో, దట్ ఈస్ బౌండింగ్ అస్ టు ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. ఎందుకు? ఆ రియాక్షను, ఈ పని చేయాలంటే మనం శరీరం తీసుకోవాలి. శరీరం తీసుకున్నాము అంటే వి ఆర్ యాక్చువల్లీ ఎంటరింగ్ ఇంటూ దిస్ జనన మరణ చక్రంలో మనం ఉంటూ ఉంటాం అన్నమాట. సో, కాబట్టి ఏం చేయాలి? ఇన్ ఆర్డర్ టు ఇన్ ఆర్డర్ టు గెట్ ఫ్రీ ఫ్రమ్ cycle of birth and death, we need to be freed from reactions. That is the first instruction. ఈ యొక్క రియాక్షన్స్ నుంచి బయటపడాలి. మనం ఏదైతే యాక్షన్స్ చేస్తున్నామో, క్రియలు చేస్తున్నామో, దాని యొక్క ప్రతిక్రియల నుంచి బయటపడాలి. రైట్? సో, దానికి కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఏ విధంగా చేయొచ్చని చెప్తున్నాడు. ఇంకా ఇప్పుడేమంటున్నారంటే కృష్ణ, ఆహ్, సో పనిని చేయటం ద్వారా రియాక్షన్స్ వస్తున్నాయి కదండీ! మరి అసలు మొత్తం పనే చేయకుండా ఊరికనే కూర్చుంటే, సింప్లీ బై అవాయిడింగ్ వర్క్ మనము ఆ రియాక్షన్స్ నుంచి బయటపడగలుగుతామా? అంటే కృష్ణ సేస్ నో. సో, ఇన్ ద ఫస్ట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ కర్మ యోగ ఇన్‌స్ట్రక్షన్స్, కృష్ణ సేస్ సింప్లీ బై అవాయిడింగ్ వర్క్ వన్ కెనాట్ బికమ్ ఫ్రీ ఫ్రమ్ దీస్ రియాక్షన్స్. ఎందుకంటే, బికాజ్ నేనేదైతే పని చేస్తానో, ఇఫ్ ఐ డూ సమ్ వర్క్, ఐ కెన్ గెట్ సమ్ రియాక్షన్. లెట్ మీ నాట్ డూ. అలాగా నేను పని చేస్తే వర్క్ రియాక్షన్ వస్తుంది కాబట్టి ఏం పని చేయకుండా ఒక దగ్గర కూర్చుంటాం సబబు కాదు. ఎందుకంటే ఆహ్, కృష్ణుడు చెప్తాడు, కేవలం పని చేయకపోవడం ద్వారా మనం రియాక్షన్స్ నుండి విముక్తి పొందలేరు. ఎందుకంటే ప్రకృతి నుండి వ్యక్తి పొందిన ఈ యొక్క గుణాల ద్వారా వి ఆర్ ఫోర్స్డ్ టు డూ సమ్ వర్క్. మనము ఏ పని చేయకుండా కూర్చుందాము అని ప్రయత్నించినా కూడా వి ఆర్ ఫోర్స్డ్ టు డూ సమ్ వర్క్. ఏం వర్క్ చేస్తున్నారు? ఒకళ్ళు కంప్లీట్‌గా యాక్షన్ చేయకుండా ఒక దగ్గర కూర్చున్నారనుకోండి. ఏం ఏం వర్క్ చేస్తున్నట్టు అంటే, హి స్టిల్ యాక్టివ్ అంటారు కృష్ణ. ఈవెన్ అన్ ఐడిల్ పర్సన్ హూ ఈస్ నాట్ డూయింగ్ ఎనీ వర్క్, ఏ పని చేయకుండా ఒక దగ్గర కూర్చున్న ఒక వ్యక్తి, ఒక లేజీ ఫెల్లో, ఒక బద్ధకస్తుడైన ఒక వ్యక్తి కూడా యాక్టివ్‌గానే ఉన్నాడు. ఏం యాక్టివ్‌గా ఉన్నాడంటే, ఈ యొక్క యాక్టివిటీస్, పనులు కేవలం శారీరకంగానే కాదు. ఇట్ కెన్ బి పెర్ఫార్మ్డ్ త్రూ బాడీ. ఇట్ కెనాట్ బి పెర్ఫార్మ్డ్ త్రూ వర్డ్స్. ఇట్ కెన్ బి పెర్ఫార్మ్డ్ త్రూ మైండ్. కదా! శరీరం ద్వారా మాత్రమే మనము ఏదన్నా పని చేయటం, ఫిజికల్ యాక్టివిటీ అనే కాదు ఇక్కడ. క్రియా ప్రతిక్రియల్లో పనుల గురించి ఇప్పుడు మాట్లాడే దాంట్లో, పని అంటే కేవలం ఫిజికల్‌గా, శారీరకంగా చేసే పని మాత్రమే కాదు. మన మాటల ద్వారా చేసే పని, మన మనసు ద్వారా చేసే పని కదా! కాబట్టి ఒక బద్ధకస్తుడైన ఒక వ్యక్తి ఏ పని చేయకుండా ఉండవచ్చు. కానీ అతను శారీరకంగా యాక్టివ్‌గా ఉండకపోవచ్చు. కానీ అండ్ శారీరకంగా యాక్టివ్‌గా ఉండకపోవచ్చు, మాట్లాడకపోవచ్చు. అతను మౌనంగా కూర్చొని ఉండవచ్చు. కానీ ఆ మనసు ఎల్లప్పుడూ పని చేస్తూనే ఉంటుంది. ద మైండ్ ఈస్ యాక్టివ్ ఎవ్రీ మినిట్. సో, బై ద టైమ్ దట్ వి హావ్ టేకెన్ దిస్ బాడీ, ఈ శరీరాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో, అప్పుడు వి ఆర్ ఫోర్స్డ్. ఈ ప్రకృతి మనల్ని ఏం చేస్తుందంటే, ఈ నేచర్, ప్రకృతి మనల్ని ఏం చేస్తుందంటే, వి ఆర్ ఫోర్స్డ్ టు డూ సమ్ ఆర్ అదర్ వర్క్. నేను ఫిజికల్‌గా యాక్టివిటీ చేయకొని, రిస్ట్రిక్ట్ చేసుకొని ఒక దగ్గర మూల కూర్చున్నా కూడా, ఈ ప్రకృతి గుణాలు ఏ విధంగా ఉన్నాయంటే, మీ మనసు పని చేస్తూనే ఉంటుంది. మీ మనసు పని చేయకుండా ఉండలేదనమాట. సో, థట్ ఈస్ ఆల్సో
ఎన్ యాక్టివిటీ, అది కూడా ఒక క్రియ. ఎప్పుడైతే ఆ క్రియ ఉందో దానికి ఒక ప్రతిక్రియ కంపల్సరీ, ద రియాక్షన్ ఇస్ కంపల్సరీ. కాబట్టి సో ఎవ్వరు ఎప్పుడు కూడా పని చేయకుండా ఉండలేరు. సో ఇప్పుడు వన్ మే ట్రై టు రిస్ట్రైన్ హిస్ యాక్షన్. తన యొక్క మైండ్ని వి మే ట్రై టు స్టాప్ యాక్టివిటీ వైల్ హిస్ మైండ్ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ సెన్స్ ఎంజాయ్మెంట్. కానీ కృష్ణ ఏం చెప్తున్నాడంటే, నేనేం పని చేయకుండా కూర్చున్నాను కదా, నేనేం పని చేయట్లేదంటే వాళ్ళు ఒక నటుడుగానే పరిగణించబడతారు. హీస్ కాల్డ్ ఎ ప్రిటెండర్ బికాస్ ఈస్ నాట్ రియల్లీ కంట్రోలింగ్ హిస్ సెన్సెస్. ఎందుకు అంటే because above the senses there is mind, and mind is engaged in sense enjoyment. అంటే ఇప్పుడు నేను ఏ పని చేయకుండా ఒక పక్కన కూర్చుంటే నా ఇంద్రియాలు ఏం పని చేయట్లేదు కదండి, నా సెన్సెస్ ఏం పని చేయట్లేదు కదా, నా ఇంద్రియాలన్నీ నేను నియంత్రించుకొని కూర్చున్నాను కదా, నాకేం ప్రతిచర్య ఉంటుంది అంటే కాదు. ఎందుకంటే ఇంద్రియాలకు మించి మనసు ఉంది, మరియు ఆ మనసు ఈ ఇంద్రియ ఆనందంలో నిమగ్నమై ఉంది. కాబట్టి కృష్ణుడు మన నిర్దేశించిన కర్తవ్యాన్ని నిర్వహించాలని బోధిస్తాడు. వాట్ ఈజ్ ఇట్ టెల్లింగ్ ఈస్ దట్ మనము ఖచ్చితంగా పనిచేసే ఒక యాక్టివిటీ ఉంటుంది. మనము ఎల్లప్పుడూ పని చేయకుండా ఉండలేము ఈ శరీరం తీసుకున్నప్పుడు. కాబట్టి ఏ పని చేయాలి అని కృష్ణ చెప్తున్నాడంటే, వీ హ్యావ్ టు డూ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్, రైట్? నిర్దేశించబడిన కొన్ని కర్తవ్యాల్ని చేయాలి. ఎప్పుడైతే మనం ఒక నిర్దేశించిన కొన్ని కర్తవ్యాలు చేస్తామో అప్పుడు శరీర తత్వం ద్వారా, ఈ ప్రకృతి గుణాల తత్వం ద్వారా మనం పని చేస్తున్నాము. ఈ పని చేయటం ద్వారా, ఈ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ చేయటం ద్వారా మనం కొద్దిగా ఆ ప్రతిక్రియల్ని, ఆ రియాక్షన్స్ని మనం నియంత్రించే అవకాశం ఉంటుంది. వాటిని నిరోధించే అవకాశం ఉంటుంది. సో కృష్ణుడు తర్వాత ఏం చెప్తాడంటే, ఈ ప్రతిక్రియలతో బంధించబడకుండా, ఈ రియాక్షన్స్తో బంధించబడకుండా పనిచేసే పద్ధతిని వివరిస్తాడు. ఏం పద్ధతి అది అంటే, మనం చేసే ప్రతి పనిని విష్ణువుకు యజ్ఞంగా సమర్పించాలి. సాక్రిఫైస్ వాట్ ఎవర్ ద యాక్టివిటీ దట్ వీ డూ, ఏదైతే పని మనం చేస్తామో అదొక సాక్రిఫైస్ లాగా విష్ణువుకి సమర్పించాలి అని చెప్తాడు. ఎప్పుడైతే విష్ణువు యొక్క సంతృప్తి కోసం మనం పని చేస్తామో అప్పుడు ఈ యొక్క రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఈ మనం చేసే యొక్క క్రియకు ప్రతిక్రియలు ఏవైతే ఉంటాయో వాటిని మనం నిరోధించగలం, వాటిని మనం నియంత్రించగలం అన్నమాట. సో ఈ లోకంలో చేసే ఏ పనైనా విష్ణువుకు యజ్ఞంగా చేయకపోతే అది బంధనానికి కారణమవుతుంది. వీఆర్ బౌండ్ టు బి బౌండ్ టు దట్ మెటీరియల్ థింగ్స్ అన్నమాట. ఎందుకంటే మంచి లేదా చెడు పనులు రెండింటికి వాటి యొక్క రియాక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఏ రియాక్షన్ అయినా చేసే వ్యక్తిని ఆ యొక్క మెటీరియల్ వరల్డ్కి బంధిస్తుంది. సో విష్ణువుని సంతృప్తిపరచడానికి, కృష్ణాని సంతృప్తిపరచడానికి, కృష్ణ చైతన్యంలో ఎప్పుడైతే మనం పని చేయాల్సి ఉంటుందో అప్పుడు భక్తి సేవ లేదా కృష్ణ చైతన్యంలో అలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు అందరూ కూడా ఈ యొక్క ప్రతిక్రియల నుండి విముక్తి పొందిన దశలో ఉంటారనమాట. వి కెన్ బి అట్ ద లిబరేటెడ్ స్టేజ్. లిబరేషన్ ఫ్రమ్ వాట్? లిబరేషన్ ఫ్రమ్ ద రియాక్షన్స్. Liberation from the reactions that we get from the actions that we do. ఇది కృష్ణ చెప్పే ఇన్స్ట్రక్షన్స్. వాట్ ఈస్ దట్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ వి షుడ్ ఏమంటారు ఫస్ట్, అసలు పని చేయకుండానే మనం ఉండలేము. ఆ పని ఏదైతే పని చేస్తున్నామో ఆ పని మనం విష్ణువుకి సమర్పించాలి, ఒక సాక్రిఫైస్ యజ్ఞంగా సమర్పించాలి. ఎప్పుడైతే విష్ణువుకి యజ్ఞంగా మనం సమర్పిస్తామో దాని యొక్క బంధనం నుంచి, ఆ యొక్క రియాక్షన్స్ యొక్క బాండేజ్ నుంచి మనము ఫ్రీ అవుతాము అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు భక్తుల యొక్క స్థానం గురించి చెప్తారు. భక్తుల స్థానాన్ని ఎలా వర్ణిస్తున్నారంటే, భక్తులు అన్ని రకాల పాప ప్రతిక్రియల నుండి విముక్తి పొందుతారని చెప్తారన్నమాట. ఎందుకు? వారు మొదట యజ్ఞానికి అర్పించిన ఆహారాన్ని స్వీకరిస్తారు కదా! దే విల్ ఆఫర్ ద ఫుడ్ టు ద లార్డ్. యజ్ఞానికి ఆఫర్ చేసి ఒక ప్రసాదంలాగా తీసుకుంటారు కదా! సో, కాబట్టి కేవలం వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆనందం కోసం, వాళ్ళ యొక్క వ్యక్తిగత ఇంద్రియ ఆనందం కోసం ఏది వాళ్ళు చేయరు కాబట్టి
వాళ్ళు కేవలం విష్ణువు యొక్క సంతృప్తి పొందటానికి ఒక యజ్ఞంగా సమర్పించి ఏదైనా స్వీకరిస్తారు కాబట్టి భక్తులకు ఈ యొక్క ప్రతిక్రియల నుండి విముక్తి పొందుతారని కృష్ణ ఈజ్ యాక్చువల్లీ గ్యారెంటీయింగ్ అనమాట. సో ఇక్కడ మనకు కృష్ణ ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ మనకి ఇక్కడ చెప్తారు. ఇప్పుడు ఆహారం మనము ఒక యజ్ఞంగా మనం ప్రసాదం ఆఫర్ లాగా ఒక భోగ ఫుడ్ ఆహారం అనుకోండి. ఆహారం మనం ఒక యజ్ఞంగా ఒక సాక్రిఫైస్ గా విష్ణువుకి సమర్పిస్తే మనకు విముక్తి కలుగుతుంది ఈ యొక్క ప్రతిక్రియల నుంచి అంటున్నాము. మరి ఆహారము, యజ్ఞము మరియు విష్ణువుకి సంబంధం ఏంటండి? ఓకే, దాని గురించి కృష్ణ వివరిస్తారు. దిస్ ఇస్ కాల్డ్ సైకిల్ ఆఫ్ సాక్రిఫైస్. ఇది ఒక యజ్ఞ చక్రంగా వివరించబడుతుంది అనమాట. ద సైకిల్ ఆఫ్ సాక్రిఫైస్. ఈ సైకిల్ ఆఫ్ సాక్రిఫైస్ అంటే ఏంటి? కృష్ణుడు చెప్తాడు, అన్ని జీవ శరీరాలు, అందరి యొక్క బాడీస్ ఆఫ్ లివింగ్ ఎంటిటీస్ అందరూ కూడా మనం అందరం కూడా ఆహార ధాన్యాలపైనే ఆధారపడి ఉన్నాం కదా. మనం ఈ శరీరంలో ఉంటూ మనం బతకాలి అంటే ఆహార ధాన్యాలపై ఆధారపడి ఉన్నాం, ఫుడ్ గురించి కదా. ఇది అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఈ మన శరీరాన్ని నిర్వహించడానికి మనం తినాలి. ఇప్పుడు ఈ ఆహార ధాన్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? వర్షాల నుండి ఉత్పత్తి అవుతాయి. మరి ఈ వర్షాలు ఎక్కడి నుంచి వస్తాయి? యజ్ఞ నిర్వహణ ద్వారానే వస్తాయి. అది శాస్త్రాలు చెబుతుంది కదా మనకి. యజ్ఞ నిర్వహణ, సాక్రిఫైసెస్ ద్వారానే వర్షాలు వస్తాయి. మరి యజ్ఞ నిర్వహణ ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది? ఈ యజ్ఞంలో ఏం చేస్తారు అంటే ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ చేస్తారు. అంటే ఒక ప్రిస్క్రైబ్డ్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా చేసే కొన్ని పనుల ద్వారా యజ్ఞం సమర్పిస్తే ఆ యజ్ఞం ద్వారా వర్షాలొస్తాయి. వర్షాల ద్వారా ఆహారం వస్తుంది. ఆహారం ద్వారా మనము పోషించబడతాము. సో, ఈ నిర్దేశించిన కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో, ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఏవైతే యజ్ఞంలో చేసే ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడ పేర్కొనబడ్డాయి అవి? వేదాల్లో పేర్కొనబడ్డాయి. మరి ఈ వేదాలు ఎక్కడి నుంచొచ్చాయి? అంటే విష్ణు ఇవ్వబడ్డాయి. సో, ఫైనల్‌గా విష్ణువు దగ్గర కనెక్ట్ అయ్యాం. సో, కాబట్టి విష్ణువు ఎల్లప్పుడూ, అందుకే మనము విష్ణువుని యజ్ఞ అని కూడా మనం అంటూ ఉంటాం. యజ్ఞ అంటే విష్ణువే. ఎందుకంటే ప్రతి యజ్ఞాల్లో, ప్రతి సాక్రిఫైస్‌లో విష్ణువు ఎల్లప్పుడూ ఉంటాడనమాట. సో, ఈ సంబంధం చూడండి చక్కగా ఉంది కదా. మనం ఆహార ధాన్యాలతో మొదలుపెట్టాము. ఆహార ధాన్యాలు వర్షాలతో అనుసంధించబడ్డాయి. ఎందుకంటే వర్షాలు లేకుండా మనము ఏ ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయలేము. వర్షాలు యజ్ఞంతో అనుసంధించబడ్డాయి. వర్షాలు యజ్ఞం చేయడం ద్వారా వస్తాయి. యజ్ఞం చేస్తేనే వర్షాలుంటాయి కదా. సో, అలాగే యజ్ఞాలు నిర్దేశించిన కర్తవ్యాలు చేస్తేనే వస్తాయి. రైట్? ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేసి సాక్రిఫైస్ చేయాలి. ఈ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ వేదాల్లో ఉంటాయి. వేదాలు ఎక్కడుంటాయి? ఈ వేదాలు సృష్టి ప్రారంభంలో విష్ణువుచే ప్రత్యక్షంగా ఇవ్వబడ్డాయి కదా. కాబట్టి విష్ణువు ఎల్లప్పుడూ అన్ని యజ్ఞ కార్యాల్లో ఉంటాడు కాబట్టి దీని అర్థం ఏంటంటే విష్ణువు యొక్క ఉనికి ప్రతి చర్యలో ఉంటుంది కాబట్టి విష్ణువు లేదా కృష్ణుడి యొక్క అన్ని యజ్ఞాల యొక్క వ్యక్తిగత లాభదాయకుడు కాబట్టి మనము ఆయన్ని సంతృప్తి పరిస్తే మనం ఈ యొక్క సైకిల్ ఆఫ్ సాక్రిఫైస్ అంతా కూడా మనం సాటిస్ఫై చేసినట్టుగా అవుతుంది. రైట్? సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ రిలేషన్ బిట్వీన్ వాట్ వి ఈట్ టు విష్ణు. ఎందుకు ఆఫర్ చేయాలండి మనము? ఎందుకు ప్రసాదమే తినాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు కదా. దిస్ ఈస్ రీజన్ వై వీఆర్ ఆఫరింగ్ ఈజ్ బికాజ్ వీఆర్ ఆఫరింగ్ టు కృష్ణ. మనం చేసే ప్రతి చర్యకి ఒక ప్రతిచర్య నుంచి విముక్తి పొందటానికి, మనం చేసే ప్రతి యాక్టివిటీని మనము ప్రిస్క్రైబ్ డ్యూటీ లాగా చేయాలి అంటే మనం చేయాల్సిన పని ఇది అనేసి ఇక్కడ మనకు చక్కగా కృష్ణుడు వివరిస్తుంటారనమాట. సో, ఇంకో ఇంకో విషయం ఏం చెప్తాడంటే, ఇప్పుడు ఈ సాక్రిఫైసెస్ ద్వారా యజ్ఞాల ద్వారా మనకు దేవతలు కదండీ మనకు అవన్నీ తీసుకునేది. ఇంద్రుడు, చంద్రుడు, వాయువు, వరుణుడు దేవుడు అంటే దేవతలు కదా మనకు నీరు, గాలి, కాంతినంతా ఇచ్చేది. సో, చాలామంది వాళ్ళందరూ భౌతిక వ్యవహారాలను చూసుకోవడానికి కృష్ణుడు నియమించిన మేనేజర్స్ కదా. వాళ్ళు సంతృప్తి పరిస్తే చాలు కదా. అంటే ఈ యొక్క దేవతలను సంతృప్తిపరచడానికి యజ్ఞాలు నిర్దేశిస్తాయి కానీ తద్వారా ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క ఒక విష్ణువు యొక్క శరీర భాగాల్లో అవయవాలు లాంటి వాళ్ళనమాట.
రైట్? మనకి ఏ విధంగా అయితే అవయవాలు ఉంటాయో ఆ విధంగానే కృష్ణుడి యొక్క శరీరానికి అవయవాలు కూడా ఈ అందరు కూడా దేవతలు. ఈ అందరు దేవతలు ఎప్పుడైతే మూల కారణమైన విష్ణువు ఎప్పుడైతే సంతృప్తి పరుస్తామో ఈ యొక్క అవయవాలన్నీ కూడా పోషించబడతాయి. అప్పుడు ఈ యొక్క అవయవాల్లో ఒక పార్ట్‌గా ఉన్న ఈ దేవతలందరూ కూడా ఇంద్రుడు, చంద్రుడు, వాయువు, వరుణుడు వీళ్ళందరూ కూడా మనకు వాళ్ళు వాళ్ళ చర్య వాళ్ళు వాళ్ళ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేసి మనకు తగినంతగా నీరు, గాలి, కాంతి అంతా కూడా ప్రకృతి పరంగా ఇస్తూ ఉంటారు. సో దిస్ ఈస్ అ రిలేషన్ విత్ వాట్ సైకిల్ ఆఫ్ సాక్రిఫైస్. రైట్? సో ఇప్పుడు కృష్ణుడిని పూజించినప్పుడు ఈ యొక్క కృష్ణుడి యొక్క వివిధ అవయవాలైన దేవతలు ఆటోమేటిక్‌గా పూజించబడతారు. కాబట్టి కృష్ణుడిని పూజించటంలో నిమగ్నమైన భక్తుడికి దేవతలను ప్రత్యేకంగా పూజించాల్సిన అవసరం లేదు సెపరేట్‌గా. సో, ఈ కారణంగా కృష్ణ కాన్షియస్‌నెస్‌లో ఉన్న భక్తులు వా వాళ్ళు కృష్ణుడికి ఆహారాన్ని అర్పిస్తారు. మరియు అప్పుడు మాత్రమే అలాంటి అర్పణ యొక్క అవశేషాలను తింటారు. దే ఈట్ ద రెమినెంట్స్ ఆఫ్ ద ఫుడ్ దట్ ఈస్ ఆఫర్డ్ టు ద లార్డ్. ఎందుకు అంటే బికాస్ దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ. యాజ్ అ డివోటీ ఆఫ్ ద లార్డ్ అది చాలా చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. రైట్? దట్ ఈస్ వాట్ ద రిలేషన్ బిట్వీన్ ఫుడ్ అండ్ విష్ణు వై వి ఆఫర్. సో ఇంకా ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే మనల్ని ఆహ్, మనకు ఈ యొక్క ప్రక్రియ మనం ఏదైతే ఆఫరింగ్ ఆఫ్ ద లార్డ్ ఫుడ్ ఆఫర్ టు ద లార్డ్ ఏదైతే ప్రక్రియ ఉందో ఇది మనల్ని మనకు శరీరాన్ని పోషిస్తుంది. ఇట్ నరిషెస్ ద బాడీ. ఒక మనసుని పోషిస్తుంది. ఇట్ నరిషెస్ ద మైండ్. అండ్ ఆత్మను కూడా పోషిస్తుంది. ఇట్ నరిషెస్ ద సోల్ కదా! సో మనం ఇప్పుడు ప్రసాదం యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకుంటున్నాం. కృష్ణ ప్రసాదం. ఏం చేస్తుందట కృష్ణ ప్రసాదం మనల్ని? మన మన శరీరాన్ని పోషిస్తుంది, మనస్సుని పోషిస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది? మన ఆత్మని కూడా పోషిస్తుంది. ఇట్ నరిషెస్ ద సోల్. సో, అలాంటి యాక్షన్ ద్వారా ఏమవుతుంది? అలాంటి కర్మ ద్వారా ఏమవుతుంది? గత పాప ప్రతిక్రియలన్నీ కూడా పూర్తిగా నాశనం కావటమే కాకుండా, శరీరం భౌతిక ప్రకృతి యొక్క అన్ని కలుషితాలకు రోగనిరోధక శక్తిని పొందుతుంది. రైట్? నాట్ ఓన్లీ ఫ్రీ ఫ్రమ్ గెట్టింగ్ రియాక్షన్స్ ఆఫ్ ద ప్రీవియస్ యాక్షన్స్, బట్ ఆల్సో ఈ మెటీరియల్ నేచర్‌కి సంబంధించిన అన్ని యొక్క కంటామినేషన్స్‌కి వి ఆర్ గెట్టింగ్ ఇమ్యూనిటీ. రైట్? జస్ట్ లైక్ ఎ వ్యాక్సిన్. రైట్? ఏదైనా రోగంకి మనము ఒక డిసీజ్ రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేస్తాము? వ్యాక్సిన్ తీసుకుంటాం ముందుగానే. ఒక ప్రివెంటివ్ యాక్షన్‌గా కదా! అది ఎందుకంటే అది ఆ యొక్క వ్యాధి నుండి రక్షిస్తుంది కాబట్టి. ఆ విధంగానే మనం కోవిడ్ టైంలో కూడా కరోనా వైరస్ నుంచి కాపాడుకోవడానికి వ్యాక్సిన్స్ వేసుకున్నాం కదా! సో, ఆహ్, కృష్ణ ప్రసాదం ఈస్ ఎ కైండ్ ఆఫ్ వ్యాక్సిన్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్ కంటామినేషన్స్ అనేసి మనకిక్కడ ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. సో, అందుకే కృష్ణుడికి అర్పించిన ఆహారాన్ని మనం తీసుకోవడం మనల్ని అన్ని భౌతిక సంక్రమణలకు తగినంత ఇమ్యూనిటీని కలిగిస్తుంది. హ్మ్. ఈ యొక్క ప్రాక్టీస్‌కి ఎప్పుడైతే మనం అలవాటు పడతామో, అప్పుడు ఆహ్, మనం ఆ భక్తియుత సేవలో నిమగ్నం అవ్వటానికి అవకాశం ఉంటుంది. ఈ ఏదైతే మనం చర్య ఏదైతే ఆహారాన్ని స్వీకరించడం అనే ఒక చర్యకు ప్రతిచర్యగా రియాక్షన్ ఏదైతే ఉంటాయో, విల్ బి ఫ్రీడ్ ఫ్రమ్ దట్ రియాక్షన్ బికాజ్ దట్ ఈస్ ఆఫర్డ్ టు ద లార్డ్. రైట్? సో, ఎవరైతే ఈ యొక్క సాధన చేస్తారో వాళ్ళని భక్తుడు అంటారు. రైట్? భక్తుడని ఎవరినంటారంటే, ఈ యొక్క ప్రాక్టీస్ ఆఫ్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ టు యజ్ఞ టు విష్ణు ఎవరైతే చేస్తారో వాళ్ళు భక్తుడంటారు. సో, కృష్ణుడికి అర్పించిన ఆహారాన్ని మాత్రమే తినే యొక్క ఈ కృష్ణ కాన్షియస్‌లో ఉన్న యొక్క భక్తుడు ఈ సెల్ఫ్ రియలైజేషన్‌లో ఆత్మ సాక్షాత్కారం పొందటానికి పురోగతి చెందటానికి ఎటువంటి అవరోధాలు కూడా స సంక్రమించవనమాట. సో, ఎనీ రియాక్షన్స్ యాస్ ఎ హర్డిల్ టు హిస్ స్పిరిచ్యువల్ గ్రోత్ అవన్నీ కూడా తొలగిపోతాయి. దట్ ఈస్ వాట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ డివోటీ. మరోవైపు అసలు ఈ కృష్ణుడికి ఏ అర్పణ చేయకుండా కేవలం ఆహారాన్ని ఇంద్రియ భోగం కోసం తినే ఒక వ్యక్తి, అలాంటి వ్యక్తి ఏమవుతుందక్కడ అంటే పాపాల పరిమాణాన్ని పెంచుకుంటాడు. ద ఎక్స్‌టెంట్ ఆఫ్
సిన్ఫుల్ రియాక్షన్స్ని పెంచుకుంటూ ఉంటాడనమాట. తద్వారా ఏమవుతుంది, తద్వారా తర్వాత జన్మలో శరీరాన్ని ఒక కుక్కలుగాను పందులుగాను ఇతర యానిమల్స్ ఏదిగాను తయారు చేసుకుంటున్నాడు. ఈస్ ప్రిపేరింగ్ ఫర్ హిజ్ నెక్స్ట్ లైఫ్. ఒక అధోగతి చెందటానికి, దిగువ జాతుల్లో జన్మించడానికి ఆ, ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట, సిద్ధం అవుతూ ఉంటాడు. ఎందుకంటే అతను తన పాపమయ జీవితం యొక్క ఫలిత ప్రతిక్రియలను అనుభవించక తప్పదు. సో దట్ ఈస్ వాట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రసాదం, దట్ ఈస్ శ్రీ ప్రభుపాల్ వారు ఈ యొక్క సందర్భంలో మనకు తెలియజేశారనమాట. సో ఇంకా కృష్ణ ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, విష్ణువు యొక్క సంతృప్తి కోసం పనిచేయాలంటే మనము ఈ యొక్క వేదాల నిర్దేశానుసారం మనం వెళ్ళాలి. ఎలా చేయగలము అంటే, వేదాల్లో పని యొక్క దిశానిర్దేశాలను కనుగొనాలని చెప్తుందన్నమాట. వేదాలు సాధారణంగా మన ప్రజలందరి కోసం ఒక మనకు భగవంతుడిచ్చిన, అందరి యొక్క జీవుల కోసం ఇచ్చిన ఒక మనం ఆ, దాన్ని ఏమంటాము, కోడ్ కోడ్ అనొచ్చు, రైట్? కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ అని అంటాం. ఇక శ్రీల ప్రభుపాల్ వారు యూస్ చేస్తారు. ఒక కోడ్గా భావించాలి, ఒక గైడ్గా భావించాలి. ఎందుకంటే వేదాల దిశానిర్దేశాలు లేకుండా మనం చేసే ఏదైనా కూడా ఇట్స్ అనాథరైజ్డ్, అనధికార పనిగా పరిగణించబడి ఈ పాపమయ పనిగా అది ప్రతిక్రియగా వస్తుందన్నమాట. కాబట్టి ఎల్లప్పుడూ వేదాల నుండి దిశానిర్దేశాలను తీసుకోవాలి. మళ్ళీ ఈ యొక్క పని యొక్క ప్రతిక్రియల నుండి మనం రక్షించబడాలి, రైట్? ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు బికమ్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ బాండేజ్, దే షుడ్ వర్క్ ఇన్ సచ్ వే దట్ దే డోంట్ గెట్ ఎనీ రియాక్షన్స్ డ్యూ టు వర్క్, కదా? ఈ యొక్క మెటీరియల్ బాండేజ్ నుంచి ఎప్పుడైనా ఫ్రీ అవ్వాలో అప్పుడు ఈ యొక్క ప్రతిక్రియల నుంచి మనం బయటపడాలి. సో వాట్ కైండ్ ఆఫ్ వర్క్ షుడ్ బి డన్? అప్పుడు ఎలాంటి పని చేయాలి మనము అంటే, ద వర్క్ విచ్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ వేదాస్. మనము ప్రిస్క్రైబ్ డ్యూటీస్ అన్నాం కదా, ఆ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ వేదాస్లో ఏదైతే ఆ, ఇవ్వబడిందో అలాంటి యజ్ఞాలు చేయాలి. కానీ వేదాల్లో చాలా యజ్ఞాల గురించి మాట్లాడారు, చాలా యజ్ఞాల గురించి ఉన్నాయి. కానీ అవన్నీ మనం చేయగలమా ఈ యొక్క ప్రస్తుతమైన యుగంలో, ప్రస్తుత పరిస్థితుల్లో అంటే లేదు. కాబట్టి ఆ, ఈ ప్రస్తుత యుగంలో కృష్ణుడి యొక్క పవిత్ర నామాన్ని జపించే యజ్ఞ నిర్వహణను మనకు చైతన్య మహాప్రభు సిఫార్సు చేయడం జరిగింది. దాన్ని సంకీర్తన యజ్ఞ అంటాం కదా. ద హరినామ సంకీర్తన యజ్ఞ ద్వారా మనము వీఆర్ యాక్చువల్లీ గివింగ్ సాక్రిఫైస్, రైట్? హరినామ సంకీర్తన యజ్ఞ ద్వారా వాట్ ఎవర్ యాక్టివిటీ మనం ఏదైతే పని చేస్తున్నామో, ప్రతి కార్యకలాపాలు చేస్తున్నామో, అది మనము విష్ణుడికి ఒక సాక్రిఫైస్, యజ్ఞకి మనం సాక్రిఫైస్ చేయనట్టుగా చేస్తున్నాం. కాబట్టి దట్ ఈస్ అ ప్రిస్క్రైబ్ డ్యూటీ. మన ప్రిస్క్రైబ్ డ్యూటీ ఏంటండి అంటే, మన ప్రిస్క్రైబ్ డ్యూటీ ఈజ్ సంకీర్తన యజ్ఞ. సంకీర్తన యజ్ఞ కెన్ బి ఇన్ డిఫరెంట్ వేస్. మనం చేసే ప్రతి కృష్ణ కాన్షియస్ యాక్టివిటీ కమ్స్ అండర్ సంకీర్తన యజ్ఞ. సో అది మనకి ఆ, తెలియాల్సి ఉంటుందన్నమాట ఇలాంటి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్లో. తర్వాత కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, సరేనండి, ఇది సెల్ఫ్ రియలైజేషన్ దిక్కు వెళ్తున్న ఒక భక్తుడి గురించి కృష్ణ మాట్లాడారు. ఇప్పుడు కృష్ణ దేవరి గురించి మాట్లాడుతున్నారంటే, ఆల్రెడీ ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి స్థానం ఏంటో వర్ణిస్తాడనమాట. ఎందుకంటే దీన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. విష్ణువుకు యజ్ఞంగా మన కర్తవ్యాలు నిర్వహించడం యొక్క ప్రయోజనం, మనం మన విముక్తి పొందడం కోసం, మరియు చివరకు ఆత్మ సాక్షాత్కారం చేరుకోవడం కోసం మనం చేస్తున్నాం. ఎందుకంటే అల్టిమేట్ అంతిమ లక్ష్యం ఏంటి మనకు అంటే, ఆత్మ సాక్షాత్కారం పొందటం, ద సెల్ఫ్ రియలైజేషన్. హూ ఆర్ వి, వాట్ ఈస్ అవర్ రిలేషన్ విత్, హూ ఆర్ వి, హూ ఇస్ గాడ్, అండ్ వాట్ ఈస్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఇది మనకు ఆత్మ సాక్షాత్కార యొక్క అంతిమ లక్ష్యం. కానీ ఒకరు ఇప్పటికే ఆత్మ సాక్షాత్కారం పొందినట్లయితే అప్పుడు ఏం చెప్తున్నాడు కృష్ణుడు అంటే, ఆ వ్యక్తికి ఏ కర్తవ్యాలను నిర్వహించాల్సిన బాధ్యత లేదు అంటున్నారు. కర్తవ్యాలు బంధనం నుండి విముక్తి పొందాలని మరియు ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలని కోరుకునే వ్యక్తుల కోసం. కానీ ఒక వ్యక్తి ఇప్పటికే ఆత్మసాక్షాత్కారం పొందినట్లయితే అతనికి కర్తవ్యాలను నిర్వహించాల్సిన బాధ్యత లేదు. ఎగ్జాంపుల్ జనక మహారాజ్ గురించి ఇక్కడ తీసుకుంటారనమాట. సో జనక మహారాజ్ ఆల్రెడీ సెల్ఫ్ రియలైజ్ సోల్, వై షుడ్ హీ పర్ఫార్మ్ డ్యూటీస్ అంటే, ఇంకేం చెప్తున్నారంటే మనకి, అతను ప్రజలకు, తన యొక్క రాజ్యంలో ఉన్న ప్రజలకు
ఒక న్యాయంగా ఎలా ఉండాలో నేర్పించాలి కాబట్టి, అక్కడ యుద్ధ రంగంలో ఉన్న సైనికులకు ఏ విధంగా న్యాయంగా యుద్ధం చేయాలో నేర్పించాలి కాబట్టి హి ఈస్ డూయింగ్ హిస్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్. రైట్. సో ఒకవేళ ఒక ఒక ఎటువంటి అన్యాయకరమైన ఒక వాదనలు విఫలైన పరిస్థితుల్లో హింస కూడా అవసరం అని ఒక సాధారణ ప్రజలకు నేర్పించడానికి జనక మహారాజ్ లాంటి ఒక రాజులు వాళ్ళు సెల్ఫ్ రియలైజ్ సోల్ అయినా కూడాను వాళ్ళు వాళ్ళ యొక్క ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేయక తప్పలేదన్నమాట. ఇక్కడ కూడా అదైంది కదా. అర్జునుడు ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధం అనేది ఎన్నో సార్లు నివారించడానికి ప్రయత్నం చేశారు. కృష్ణుడు కూడా శాంతి కోసం చర్చలు జరపడానికి ప్రయత్నించాడు. కానీ అది మరో పక్షం వాళ్ళు, అంటే దుర్యోధనుడు పక్షం వాళ్ళు పోరాడాలని నిశ్చయించుకున్నారు. కాబట్టి అలాంటి ఒక సరైన కారణం కోసం పోరాటం అవసరం అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో కృష్ణ చైతన్యంలో స్థితి చేసిన వ్యక్తికి ఈ లోకంలో ఎలాంటి ఏ ఆసక్తి లేకపోవచ్చు. ఆల్రెడీ సెల్ఫ్ రియలైజ్ సోల్‌కి ఈ యొక్క మెటీరియల్ వరల్డ్ ఎలాంటి ఆసక్తి లేకపోవచ్చు. కానీ అతను సాధారణ ప్రజలకు ఈ లోకంలో ఎలా జీవించాలి, మరియు ఎలా ప్రవర్తించాలో నేర్పించటానికి కేవలం తన కర్తవ్యాలను నిర్వహిస్తాడు. తన కర్తవ్యాలు అవసరం లేదసలు. కానీ కర్తవ్యాలను చేయాలి. ఎందుకు అంటే హి షుడ్ ట్రైన్ or he should be in the interest of how to make the general people live and how to act in this world. అదే లీడర్షిప్ బై ఎగ్జాంపుల్ అంటారు కదా. శిల ప్రభుపాదుల వారు మనకు తెలియచేస్తారు చాలాసార్లు. యూ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్. సో ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడని వివరిస్తున్నారు మనకి. కేవలం ఈ యొక్క సాధారణమైన ప్రజలకు, సాధారణమైన జీవులకు విద్యా బోధన చేయడం కోసం ఒకరు ఈవెన్ ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి అయినప్పటికీ, మరియు అతనికి ఏ కర్తవ్యాలను నిర్వహించాల్సిన అవసరం లేకపోయినప్పటికీ తన తన నిర్దేశించిన కర్తవ్యాలని నిర్వహించాల్సిన తప్పదు. రైట్. ఆచరణాత్మక ప్రవర్తన ఫస్ట్ ఇంపార్టెంట్ దాన్ తర్వాత బోధించాలి అని మనం చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం కదా. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ లెసన్ ఈస్ వాట్ ఈస్ టు బి లెర్న్డ్ ఈస్ పీపుల్ ఇన్ జనరల్ ఆల్వేస్ రిక్వైర్ లీడర్. ఒక నాయకుడు అందరికీ అవసరము. కానీ ఎలాంటి లీడర్ అవసరం అంటే హూ కెన్ టీచ్ బై ప్రాక్టికల్ బిహేవియర్. ఆచరణ ఆచరణ చేస్తూ ఫస్ట్ ఆచరించి తర్వాత బోధించేవాడు. అలాంటి నాయకుడు ప్రజలకి అవసరం. ప్రభుపాల్ వారు ఎగ్జాంపుల్ చెప్తారు మనకి. ఎప్పుడు ఒక ధూమపానం చేస్తున్నారు అనుకోండి, ఒక స్వయంగా తనే ధూమపానం చేస్తుంటే నాయకుడు ప్రజలకు మానేమని ఎలా చెప్పగలడు కదా, బోధించలేడు. ఫస్ట్ ఈ షుడ్ స్టాప్ అండ్ దెన్ సే. సో లీడ్ బై ఎగ్జాంపుల్ అని కూడా ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. సో ఇదంతా కనెక్షన్ ఎక్కడొస్తుంది అంటే, కృష్ణ ఈజ్ యాక్చువల్లీ ఆన్సరింగ్ అర్జునస్ క్వశ్చన్. నేను ఎందుకు పోరాడాలి అంటే, కృష్ణ ఈజ్ యాక్చువల్లీ అల్టిమేట్‌గా నువ్వు పోరాడాలి, యూ హ్యావ్ టు ఫైట్ అని చెప్పటానికి హీస్ గివింగ్ ఆల్ దీస్ రీజన్స్. రైట్. ఫస్ట్ తను చర్య ప్రతిచర్య గురించి, రియాక్షన్స్ గురించి చెబుతూ, తర్వాత భక్తుల యొక్క స్థానాన్ని చెబుతూ, తర్వాత ఆల్రెడీ సెల్ఫ్ రియలైజ్ సోల్స్ అయినా కూడా కర్తవ్యాన్ని నిర్వహించాలని చెబుతూ, ఈ కర్తవ్యాన్ని నిర్వహించే యొక్క సెల్ఫ్ రియలైజ్ సోల్స్ కూడా ఒక లీడ్ బై ఎగ్జాంపుల్ లాగా ఉండాలి అని చెబుతూ, అంటే హీ వాంటెడ్ ఆల్ దీస్ క్వాలిటీస్ ఇన్ అర్జున టు బి ఇన్కల్కేటెడ్. స్లోగా ఆయన యొక్క అర్జునుడి యొక్క మైండ్లో ఈ క్వాలిటీస్ అన్ని ఇన్కల్కేట్ చేస్తూ తను ఫైట్ చేయాలి. ఎందుకంటే కృష్ణ వాంటెడ్ దిస్ యాజ్ అ ప్రిస్క్రైబ్ డ్యూటీ, యాజ్ అ సాక్రిఫైస్ టు కృష్ణ. అర్జున హ్యాస్ టు డూ దిస్ యాక్టివిటీ. అంటే అర్జునుడికి ఎలాంటి రియాక్షన్స్ లేని ఒక చర్య ఇవన్నీ నువ్వు చేసేది అని ఆయన అర్థం చేయించడానికి కృష్ణ ఇదంతా అర్జునుడికి వివరిస్తున్నారనమాట. రైట్. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ కృష్ణస్ ఆన్ కర్మయోగ? ఏం చెప్తున్నాడు అంటే, అర్జునుడికి తన బోధన ముగిస్తూ, అర్జున, నా గురించి పూర్ణ జ్ఞానంతో, లాభం కోసం కోరిక లేకుండా, ఎటువంటి ప్రొప్రైటర్షిప్ లేకుండా, సోమరితనం లేకుండా నీ యొక్క అన్ని పనులను నాకు అర్పించి పోరాడు. ఫైట్ దేనికి? వితౌట్ డిజైర్ ఫర్ ప్రాఫిట్, వితౌట్ క్లెయిమింగ్ ఎనీ ప్రొప్రైటర్షిప్ అండ్ వితౌట్ ఎనీ లిథార్జీ అంటారు. సో అదేదో నువ్వు చేస్తున్నట్టుగా, లేదా నీకేదో లాభం వస్తున్నట్టుగాను,
లేదా నువ్వు చేసేది నీ యొక్క చర్యని ఎవ్రీథింగ్ నువ్వే ప్రొపరేటర్గా అనుకుంటూ, లేదా ఈ యొక్క ఈ బద్ధకమైన స్థితి నుంచి, సోమరితనం నుంచి బయటకు వచ్చేసి నీ యొక్క ప్రతి చర్యను పూర్ణ జ్ఞానంతో, ఈ యొక్క నాలెడ్జ్ వాట్ ఎవర్, విత్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మీ, ఇఫ్ యూ కెన్ సరెండర్ ఆల్ యువర్ వర్క్స్ అంటూ మీ, ఎప్పుడైతే నీ యొక్క పనులని నాకు ఎప్పుడైతే సమర్పిస్తావో, అర్పించి ఫైట్, పోరాడు అంటున్నాడు అనమాట. సో నౌ ఈస్ గివింగ్ ఆన్సర్ టు అర్జున టు హిస్ క్వశ్చన్. పోరాడాలా వద్దా అనేసి పాపపుణ్యాలు చెప్పారు. ఆ తర్వాత పాపపుణ్యాలు చెప్పి భక్తియుత సేవలో పాల్గొనమన్నారు. మరి ఇప్పుడు నేను చెప్పాను, నేను ఇప్పుడు భక్తి సేవ చేయాలా, నేను ఇక్కడ యుద్ధం చేయాలా అంటే దాని గురించి ఇదంతా ఒక బ్యాక్గ్రౌండ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కృష్ణ ఇస్తూ ఫైనల్గా ఏం చెప్తున్నారు అంటే యూ షుడ్ ఫైట్. ఫైటింగ్ ఇన్ విచ్ కాన్షియస్నెస్, ఏ చైతన్యంలో ఫైట్ చేయమంటున్నారు? హీఈస్ యాక్చువల్లీ టెలింగ్ టు ఫైట్ బై సరెండరింగ్ ఆల్ వర్క్స్ అంటూ హిమ్. ఆయన యొక్క అన్ని పనులను ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి యజమానత్వ హక్కులు లేకుండా, ఎటువంటి సోమరితనం లేకుండా, ఎటువంటి డిజైర్ లేకుండా, ఇఫ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈస్ డూయింగ్ కృష్ణకి అర్పించినట్లయితే అది ఆ రియాక్షన్స్ నుంచి విముక్తి పొందుతారు. ఎప్పుడైతే ఆ చర్యకి రియాక్షన్స్ ఉండవో అప్పుడు స్పిరిచువల్ లైఫ్ ఆధ్యాత్మిక పురోగతికి ఆ, దారితీస్తుంది అనేసి కృష్ణ ఫైనల్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తారనమాట. సో దట్ ఈస్ ద ఫైనల్ ఇన్స్ట్రక్షన్ ఆన్ కర్మయోగ. అండ్ దెన్ ఇప్పుడు ఆ, ఈ పోరాట కర్తవ్యం చేయడానికి అర్జునుడు ఏ చైతన్యం కలిగి ఉండాలని కృష్ణ అంటున్నాడంటే అది కృష్ణుడికి అర్పించాలి. ఎప్పుడైతే ఇది కృష్ణుడికి అర్పించి ఆయన యొక్క ఆ, పోరాట కర్తవ్యం చేస్తాడో దాన్ని కర్మయోగం అంటారు. కర్మయోగం అంటే ఏంటి? వాట్ ఎవర్ ద యాక్టివిటీ దట్ వి డూ, మనం ఏ చర్య కార్యకలాపాలైనా కూడా చేస్తూ ఎప్పుడైతే మనం లాభాపేక్ష లేకుండా, ఎటువంటి డిజైర్ ఆఫ్ ఎనీథింగ్ లేకుండా, ఎప్పుడైతే మన మన చర్యలన్నీ కృష్ణుడి పైకి శరణాగతి చేస్తామో, అర్పిస్తామో అదే కర్మయోగం. వీఆర్ కనెక్టింగ్ విత్ ద లార్డ్ బై డూయింగ్ సమ్ యాక్టివిటీ. ఆ యాక్టివిటీని ఎవరికి అర్పిస్తున్నాము అంటే కృష్ణుడికి అర్పిస్తున్నాము. దట్ కాన్షియస్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ వీ డూ అన్ యాక్టివిటీ, కాన్షియస్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. అర్జునుడు అక్కడ యుద్ధం చేసిన, మనం ఈ రెగ్యులర్ లైఫ్లో మనం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో చేసే ఏ ప్రతి చర్య కానివ్వండి, వాట్ ఎవర్ వీ డూ, సంథింగ్ మనకు ఒక మైండ్లో ఎప్పుడు ఉంటూ ఉండాలి. యామ్ ఐ డూయింగ్ ఇన్ కాన్షియస్ ఆఫ్ కృష్ణ? యామ్ ఐ సాటిస్ఫైయింగ్ కృష్ణ విత్ దిస్ యాక్టివిటీ? నేను ఈ యొక్క పని చేయడం ద్వారా నేను కృష్ణుడి సంతృప్తి పరచగలుగుతున్నాను. నేను ఈ పని చేస్తే నేను కృష్ణుడి పట్ల నేను కృష్ణ చైతన్యంలో పనిచేస్తున్నాను అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆ చర్యలు చేస్తామో, మనము ఈ యొక్క గృహస్థ ఆశ్రమంలో ఉన్న ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎన్ని యాక్టివిటీస్ చేస్తున్నా ఈ లైఫ్లో, వెన్ వీఆర్ లింకింగ్ దట్ టు కృష్ణ, దెన్ ఇట్ బికమ్స్ ఫ్రీ ఫ్రమ్ రియాక్షన్. ఎప్పుడైతే ఆ రియాక్షన్స్ నుంచి మనం ఫ్రీ అవుతామో అప్పుడు మనం సెల్ఫ్ రియలైజేషన్కి, ఆత్మ సాక్షాత్కారం, పురోగతికి చెందటానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ జ్ఞానాన్ని మనం కొంచెం అర్థం చేసుకుని దాన్ని ప్రాక్టికల్గా మనం అప్లై చేసే ఒక అవకాశం మనకు లభిస్తుంది. కృష్ణుని అర్థం చేసుకునే అవకాశం మనకు లభిస్తుంది. రైట్? యా. సో అది ఆ, కృష్ణుడు చెప్తాడనమాట. కానీ ఒక అసూయ వల్ల కృష్ణుడి యొక్క బోధనలు పట్టించుకోకుండా మనకు టైం అయిపోతున్నట్టుంది. లెస్ దాన్ మినిట్ ఉంది. మేబీ విల్ జాయిన్ వన్స్ అగైన్ అండ్ మేబీ విల్ ఫినిష్ ఇట్ ఆఫ్ ఇన్ జస్ట్ 10 minutes. ఓకే. ఓకే. హరే కృష్ణ.